నమస్తే. ఈరోజు కోడిగుడ్డు అట్టును చపాతీ చేస్తున్నాను. ముందుగా ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని, పచ్చిమిరపకాయలు తరుక్కొని, కొత్తిమీర సన్నగా తరుక్కొని, అందులో ఉప్పు, పసుపు, తర్వాత కారం వేసి బాగా పిసుకోవాలండి. ముందుగా పిసుకొని తర్వాత ఇప్పుడు ఎగ్గు పగలగొట్టి వేయాలన్నమాట. డిస్పర్తో బాగా బీట్ చేసుకోవాలండి. ఇది కొత్తిమీర బాగా వేసుకుంటే బాగుంటుంది, ఆకుకూరలాగా ఉంటుందండి. ఇప్పుడు అట్ట వేసుకోవాలండి. పెనం మీద ఆయిల్ వేసాము. మీడియం ఫ్లేమ్లో వేసుకోవాలండి. ఇది చూడండి, ఒకవైపు కలిపోయిందండి. ఇప్పుడు నెమ్మదిగా అట్లా ముక్కలు కోసుకొని కూడా వేసుకోవచ్చు మనము. పెద్ద అట్టు కాబట్టి ఇట్లా తీసుకోవచ్చు. ఇలాగే తీసుకోవచ్చు అన్నమాట. మీడియం ఫ్లేమ్లోనే చేయాలండి. ఎక్కువ కోడిగుడ్డు తొందరగా మాడిపోతుంది కాబట్టి లోపలంతా వేగాలి. కాస్త నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి. నెమ్మదిగా అయిపోతుంది, 5 నిమిషాల్లో అయిపోతుంది. ఇది ఒకసారి వేసేసాం నూనె కాబట్టి ఇంకోసారి వేయాల్సిన అవసరం లేదండి. ఒక 2 స్పూన్లు వేసేసాం కాబట్టి ముందే వేసేసాము. ఇది నెమ్మదిగా ఇది అవ్వాలి. ఈలోగా చపాతీలు తయారు చేసి పెట్టుకుంటాం. పిండి కలిపి పెట్టాను పొద్దున్న. ఇప్పుడు చపాతీలు వేసుకుంటాం. ఇవ్వండి, అయిపోయింది. 2 వైపులా వేగిపోయింది అనమాట. తీసేస్తున్నాను. దీని మీదనే కోడిగుడ్డు రెడీ అయిపోయిందండి. కోడిగుడ్డు అట్టు చూడండి అయిపోయింది. ఇప్పుడు చపాతీ వేసుకుందాము. ఈ ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. అయిపోయింది ఇది. అందరికీ నమస్తే అండి. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాగుందనిపిస్తే కామెంట్, ఏదైనా ఏంటి బాగుందో లేదో చూసి కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాగుందనిపిస్తే మీకు తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. ఒకవైపు వేగిన తర్వాత మరోవైపు టర్న్ చేసుకోవాలండి. పచ్చికున్నప్పుడే టర్న్ చేసుకోకూడదు. చూడండి, చపాతీలు ఇలా పొంగుతూ బాగానే వస్తాయండి. ఇవి 4 వైపులా చుట్టువైపులు మొత్తం చుట్టూరు వేయించుకోవాలండి. లేకపోతే మధ్యలో కాగి వేగి తర్వాత చివరిలో పచ్చిగా ఉంటుంది అన్నమాట, పిండిలాగా. అందుకని పూర్తిగా చుట్టూతా వేయించుకోవాలండి. తిప్పిస్తే ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలి. అయిపోయింది.
అయిపోయిందండి, ఇది తీసేస్తున్నా. ఇది ఇప్పుడు ఇంకోటి వేస్తాను చూడండి. ఇది వేస్తుంది. ఇలా ఇది మనము ఇలా ఒక్కసారి అన్నామంటే పొలుపులుగా ఉండి గట్టిగా కాకుండా బాగుంటుందండి, మెత్తగా. చూడండి ఇలా పొంగుతో బాగా వస్తాయండి. టర్న్ చేసుకొని ఈ వైపు కూడా చుట్టూ కాల్చుకొని తీసేసుకోవాలండి. ఇలాగే అన్నీ చేసుకోవాలన్నమాట. ఈరోజు బ్రేక్ఫాస్ట్ చపాతి, కోడిగుడ్డు అట్ట అన్నమాట. కోడిగుడ్డు అట్టు, ఇది చపాతీ ఇలా కేసరంలో వేసుకుంటే వేడివేడిగా బాగుంటుందండి. మెత్తపడకుండా ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఒక మూడోది కూడా వేసుకుంటున్నాను. అన్నీ ఇలాగే చేసుకోవాలి. చేస్తున్నాను. అవుతుందండి. ఛానల్ని లైక్ చేయండి ప్లీజ్. ఛానల్ని వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.